హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి. చిన్న మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. కొత్త ఇంట్లోకి వచ్చినా సరే చిన్న చిన్న పనులు అయితే మిగిలిపోయేవండి. ఇక్కడ కర్టన్స్ అయితే మొన్న వీళ్ళు పెట్టలేదండి. బ్లైండ్స్, వాల్పేపర్స్ ఇవన్నీ అయిపోయేవి, కానీ ఇక్కడ కర్టన్స్ అయితే తీసుకురాలేదు. అలాగే క్లాత్ స్టాండ్స్ కూడా పెట్టలేదండి. ఈరోజు అయితే వస్తాం మేడం అని చెప్తే రండి అని నేను వీళ్ళకి రమ్మన్నానండి. ఇక్కడ 3 గంటలకి ఇలా వచ్చారు. ఇక్కడైతే వీళ్ళు ఫిట్ చేస్తున్నారండి. ఈ కర్టన్స్ అయితే నేను 2 రకాలుగా తీసుకున్నాను. చాలా బాగుంటున్నాయి ఇవి. అంటే లోపల ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. బయట అయితే మామూలు కర్టన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఈ కర్టన్స్ వేస్తే మొత్తం చీకటిగా అయిపోద్ది అనమాట హౌస్. అందుకోసం ఇవి మనకి ఆ వైట్ క్లాత్ మీద కొంచెం మనకి లైటింగ్ అనేది వస్తుందన్నమాట. ఆ రకంగా నేను కర్టన్స్ పెట్టించుకున్నాను. చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఈ విధంగా పెడుతున్నారు. ఆ తర్వాత ఇగోండి మా బాల్కనీలో క్లాత్ స్టాండ్స్ కూడా ఈరోజే పెట్టారండి వాళ్ళు. ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. ఇంటి పని అంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు మన పెద్దలు. అది నిజంగానండి. ఇల్లు పని అస్సలు తేలదండి. అసలు ఏదో ఒక మూల ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. నాకైతే 3 months అయిందండి ఈ ఇంటీరియల్ చేయించుకునేసరికి. ఓకేనా. ఆ తర్వాత ఇగోండి కొంచెం కొంచెం సామాన్లు అయితే మా పెద్ద అబ్బాయి బండి మీద తెస్తున్నాడు. మమ్మీ ఇవి నువ్వు పెట్టుకో మమ్మీ నీ గిఫ్ట్లు అనేసి పెట్టాడు. ఇక్కడైతే గౌతమ్ది ఒకటి ఉంది. అక్కడ లవ్లీ యూనివర్సిటీకి జడ్జిగా వెళ్ళాడు. అప్పుడు వాళ్ళు ఆ గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత సిల్వర్ బటన్ ఇగోండి. చాలామంది సిస్టర్స్ అయితే నాకు అడుగుతున్నారు, అక్క నీ సిల్వర్ బటన్ ఏమైంది అక్క అని. నేను ఇంతవరకు అద్దెంట్లో పెట్టలేదనమాట. కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత దీనికి ఫ్రేమ్ కట్టించి పెడదామని అలా దాచిపెట్టాను. ఒకసారి చూసుకొని మురిసిపోతున్నాను. అంతా మీదయ్యా కదండి సిల్వర్ బటను. ఆ పక్కది 10 subscribers బటన్ అండి. అది నేను సాయి కృష్ణ టెక్ ఛానల్ ఉంది కదండి, అతని దగ్గర నేను కోర్స్ తీసుకున్నాను. అప్పుడు 10 subscribers అయితే అది ఇచ్చాడనమాట ఆ బ్రదరు. అది ఒకటి ఉంది నా దగ్గర. ఇగోండి. ఆ తర్వాత ఇక్కడ బాల్కనీలో ఈ పూల మొక్కలు, హ్యాంగింగ్ మొక్కలు అయితే కొన్నాను. చాలా రోజులు అయిపోయిందిలే కొని. ఇవి రోజువారీ కిందకి దించి వాటర్ వేయాలండి. పైనుంచి వాటర్ వేస్తే కిందకి పడిపోతున్నాయి. వాళ్ళు అయితే కేకులు వేస్తున్నారు పైనుంచి వాటర్ వేయొద్దని. అందుకోసం నేను కిందకి దించి వాటర్ పోసి మళ్ళీ పెడుతున్నాను. ఇగోండి ఇంట్లో ఉండే సామాన్లు, కొంచెం కిచెన్ ఐటమ్స్ తెచ్చుకున్నాను. స్టవ్ బిగించేసాం కదా, ఈ రోజు నుంచి ఇక్కడే కదా ఉంటామని కిచెన్ ఐటమ్స్ కొన్ని తెచ్చుకున్నాను. గ్రాసరీ అంతా తెచ్చేసుకొని ఇక్కడ పేర్చుకుంటున్నాను. ఈ ప్యాంట్రీ యూనిట్ అండి. ఇదైతే నాకు ఇష్టంతో చేపించుకున్నాను. ఇది మన గ్రాసరీ అంతా ఉండిపోద్దండి. మనం తెచ్చిన సరుకులన్నీ ఇందులో ఉండిపోద్ది. ఆ వీడియో నచ్చిందా? వ్లాగ్ ఎలాగుందో